అక్రమ అరెస్టును వైసీపీ నేతలు ఖండించారు. మఫ్టీలో వచ్చిన పోలీసులు కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా తాడేపల్లిలోని తన నివాసంలో వైసీపీ కార్యకర్త శ్రీహరిని బలవంతంగా తీసుకెళ్లారని ఆరోపిస్తున్నారు. పార్టీ అధినేత జగన్ ను కలిసి తిరిగి ఇంటికి వెళ్తున్న మార్గ మధ్యంలో శ్రీహరిని అడ్డుకున్న పోలీసులు దౌర్జన్యంగా ఫోన్, ల్యాప్టాప్ లాక్కొని బలవంతంగా తీసుకెళ్లారని వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో పౌర హక్కుల ఉల్లంఘన దారుణంగా కొనసాగుతుంది. వెంటనే తమ పార్టీ కార్యకర్త శ్రీహరిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మీడియా విభాగాలను పర్యవేక్షిస్తున్నటువంటి పూడి శ్రీహరి గారిని అక్రమంగా అరెస్టు చేయటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఉదయం పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఇంటికి వెళ్తున్నటువంటి సందర్భంలో రోడ్డులో అడ్డగించి మఫ్టీ డ్రెస్సుల్లో ఉన్నటువంటి వ్యక్తులు శ్రీహరి గారిని కారులోంచి దించి బలవంతంగా వారి వాహనంలోకి ఎక్కించుకొని ఎవరు మీరని అడుగుతున్నప్పుడు కూడా కనీస సమాచారం ఇవ్వకుండా బలవంతంగా ఎత్తుకొని వెళ్ళారు. ఇప్పటి వరకు కూడా ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నారో, ఎందుకు తీసుకెళ్తా ఉన్నారో ఎవరు కూడా కనీసం కుటుంబ సభ్యులకు కూడా కనీస సమాచారం కూడా లేనటువంటి పరిస్థితులు. గతంలో సిపిఆర్ఓగా పనిచేసినటువంటి శ్రీహరి గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తారా? కనీస సమాచారం చెప్పరా? పోలీసులకి గుండాలకి తేడా ఏంటని అడుగుతా ఉన్నా. ఆయన ఒక పక్క అరెస్ట్ తీసుకువెళ్ళిపోయారు, మరో పక్క ఇంటికి వెళ్ళి అక్రమంగా ఇంటిలో దూరి సోదా చేస్తూ ఉన్నారు. అసలు ఏ దిశగా ఈ రాష్ట్రాన్ని మీరు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తూ ఉన్నారు? మరోసారి చెబుతా ఉన్నాం, పార్టీ యావత్తు కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉంది. మీడియా విభాగాలను పర్యవేక్షిస్తున్నటువంటి పూడి శ్రీహరి గారిని